ఇక్కడ ఉన్నటువంటిది ఒక డై కిట్. ఇందులో పవర్డ్ ఎలక్ట్రిక్ కార్ ఉంది. విండ్ పవర్ తోటి మూవ్ అయ్యేటటువంటి ఒక కార్ మోడల్. సో దీన్ని ఓపెన్ చేసి ఇది ఎలా అసెంబుల్ చేయాలో చూద్దాం. సో ఇందులో చూసినట్టయితే 4 వీల్స్, ఒక బ్యాటరీ హోల్డర్ ఉంది, మోటార్, ఫ్యాను, వీటిని కనెక్ట్ చేయడానికి కొన్ని మెటల్ రాడ్స్ ఉన్నాయి. వీటిని ఉపయోగించే కార్ బాడీని తయారు చేయాలి. సో ఇక్కడ ఒక మాన్యువల్ ఉంది. ఇదని మొత్తం టోటల్ 6 స్టెప్స్ ఇచ్చారు ఎలా అసెంబుల్ చేయాలనేది. స్టెప్ 1లో ఇది కార్ బాడీ. దీన్ని బయటికి తీస్తే మనకి కార్ బాడీ పార్ట్ వచ్చేసింది. ఇది ఫ్రేమ్, కింద వైపు ఉన్నటువంటి కార్ ఫ్రేమ్. సో ఇందులో ఉన్నటువంటి రబ్బర్స్ మొత్తం తీసేస్తున్నాను. వీటిని పుష్ చేస్తే ఊరికే బయటకు వచ్చేస్తున్నాయి. సో దీనికి ఫస్ట్ ఇందులో ఉన్నటువంటి ఇందులో ఇవి 2 పైప్స్ వచ్చాయి, 2 ఇనుప రాడ్లు వచ్చాయి. సో మోటార్ని పక్కన పెట్టేస్తున్నాను. సో ఇది తీసేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ 4ని బయటికి తీసుకోవాలి. ఇందులో ఉన్నటువంటి 4 పార్ట్స్ని, ఇవే మనకి ఈ వీల్కి బేస్ లాగా ఉంటాయి. సో ఇటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి కనెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత రెండోది, సో ఇలా కనెక్ట్ చేశాను. సో మనకి ఇప్పుడు స్టెప్ 1 కంప్లీట్ అయిపోయింది. స్టెప్ 2లో ఒక పోర్షన్ కంప్లీట్ అయిపోయింది. రెండోది వీల్స్ని కనెక్ట్ చేయాలి స్టెప్ 2లో. సో ఇక్కడ తీసుకుని ఇలాగా నుంచి టైర్స్ని ఇన్సర్ట్ చేయాలి. సో ఒక సైడ్ టైర్స్ అయిపోయి రెండో వైపు టైర్స్ని ఇన్సర్ట్ చేయాలి. సో రెండో వైపు కూడా టైర్స్ ఉంచాను. రివర్స్ చేద్దాం. సో మనకి ఇక్కడ చూసినట్టయితే స్టెప్ 1, స్టెప్ 2 కంప్లీట్ అయిపోయాయి. అండ్ ఇప్పుడు స్టెప్ 3. స్టెప్ 3లో ఈ బ్లూ కలర్ ఉన్నాయి. సో ఫస్ట్ రౌండ్ 1 ఫ్రంట్ సైడ్ ఇలా ఉంది, రివర్స్లో ఉంది. సో ఇక్కడ ఉంచాను. అండ్ దీన్ని పక్కన పెడదాం. ఇప్పుడు ఈ మధ్యలో ఉన్నదాన్ని దీన్ని తీసి, సో ఇక్కడ ఉంచేసాం. ఇది కంప్లీట్ అయిపోయింది. దీనికి 2 స్ట్రైట్వి కూడా ఉండాలి ఇవి. సో ఈ మధ్యలో ఇవి 2 తీసి ఇటువైపు ఒకటి అండ్ ఇటువైపు ఒకటి ఉంచాలి. ఇవి కదలకుండా ఉండటం కోసం మనకి స్టిక్కర్స్ ఇచ్చారు. ఈ స్టిక్కర్స్ని వాటికి అంటించాలి. సో అవి కదలకుండా ఉండేలాగా స్టిక్కర్స్ని అంటించేసాను. అండ్ మనం ఇప్పుడు స్టెప్ 3 కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ 4 ఈ రౌండ్ వీలు. సో మనకి ఇక్కడ ఉంది రౌండ్. దీన్ని బయటికి తీస్తున్నాను. ఇందులో మధ్యలో ఉన్న మొత్తం బయటికి తీసేస్తున్నాను. సో దీన్ని ఇలా ఫ్రంట్లో ఉంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇక్కడ కింద ఉన్నటువంటి ఈ ప్లేస్లో దీన్ని కనెక్ట్ చేస్తున్నాను. ఆ తర్వాత దీన్ని ఇలా అంటించడమే. వచ్చేసరికి ఇక్కడ ఉన్నటువంటి వీటిని మోటార్కి కనెక్ట్ చేయాలి. దీనికి ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ లేదు. అందువల్ల దీన్ని నా దగ్గర ఉన్నటువంటి వేరొక బ్యాటరీ హోల్డర్ తోటి రీప్లేస్ చేస్తాను దీన్ని. సో ఈ బ్యాటరీ హోల్డర్లో అయితే ఈజీగా బ్యాటరీని ఇన్సర్ట్ చేసుకోవచ్చు.
దాంతోపాటు చివరిలో క్లిప్స్ ఉన్నాయి, 2 క్లిప్స్ ఉన్నాయి. ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ కూడా. సో ఇక్కడ ఉంచేసాను. ఆ తర్వాత ఈ మోటార్ని ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాను. సో ముందు దీనికి ఫ్యాన్ కనెక్ట్ చేస్తాను. ఆ తర్వాత ఇక్కడ స్టిక్కర్స్ నుంచి దీని మీద అంటించడమేనా, ఈ క్లిప్స్ని జాయిన్ చేస్తున్నాను.